వికసిత భారత లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ప్రధాని మోదీ అందుకు అనుగుణంగా మంత్రివర్గంలో పలువురికి చోటు కల్పించారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు. శ్రీనివాస వర్మకు మంత్రి పదవి ఇవ్వడం బీజేపీ కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. డి అంటే డెవలప్డ్ అని, ఏ అంటే ఆస్పిరేషనల్ ఇండియా అని చెప్పి వారు నిర్వచనం పలకడం జరిగింది. కనుక ఇవాళ ఎవరినైతే మంత్రివర్గంలో తీసుకున్నారు వారందరినీ కూడా ఆ దృష్టితోటి నరేంద్ర మోడీ గారు తన మంత్రివర్గంలో సహచరులుగా వారి నియామకం చేసుకోవడం జరిగింది. కనుక వీరందరి సహకారంతో ఖచ్చితంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు, ఒక వికసిత్ భారత్ని 2047వ సంవత్సరానికల్లా చూడాలి అనేటువంటి లక్ష్యాన్ని ఏదైతే నిర్దేశించుకున్నారో దాన్ని అచీవ్ చేసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వర్మ గారు ఆది నుండి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీకి తన సేవను అందించినటువంటి సందర్భంలోనే వారికి నర్సాపురం సీట్ ఇవ్వడం జరిగింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని వారు అఖండ మెజారిటీ తోటి వారు గెలవడం కూడా జరిగింది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కార్యకర్తకి న్యాయం చేసి కార్యకర్తని గౌరవిస్తూ ఇవాళ వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. ఇది కార్యకర్తగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇది స్వాగతించేటువంటి విషయం. ఖచ్చితంగా వారి మీద ఏదైతే ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ఉందో వర్మ గారు కూడా దాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తారని, ఏదైతే బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం నా మీద ఉందో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అదేవిధంగా కూటమిగా 3 పార్టీలు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. కనుక ఆ బాధ్యతకి సంపూర్ణంగా అంటే న్యూ అని, డి అంటే డెవలప్డ్ అని, ఏ అంటే ఆస్పిరేషనల్ ఇండియా అని చెప్పి వారు నిర్వచనం పలకడం జరిగింది. కనుక ఇవాళ ఎవరినైతే మంత్రివర్గంలో తీసుకున్నారు